హలో ఆల్ వెల్కమ్ టు శ్రీభవ్య జాబ్ సెల్లర్ ఛానల్. ఈరోజు మనం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది మనకి ఏపీలో రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అక్కడ మనకి నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకి 9/4/2026 అంటే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో అందులో ఉన్న మడకశిర డివిజన్లో 2 ఐసీడీఎస్ ఉన్నాయి, అంటే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదా. అందులో ఉన్న వేకెన్సీస్ అంగన్వాడీ ఆయాలకి మరియు ఎవరైతే అంగన్వాడీ ఆయాల పోస్టులకు ఎవరైతే అభ్యర్థులు అర్హులైతారో వాళ్ళ నుండి దరఖాస్తు అనేది తీసుకుంటున్నారంట. ఇది మనకి దీని యొక్క టోటల్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ www.srisathyasai.ap.gov.in ఇందులో మనకి పెట్టారంట. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డీటెయిల్స్ చూస్తే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16/4/2026 అంటే ఏప్రిల్ 16 వరకు లాస్ట్ డేట్, అప్ టు 5 PM వరకు మీరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వీటి యొక్క ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేసిన ఫామ్స్ అన్ని. మెయిన్గా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ప్లస్ మీరు మ్యారీడ్ అయ్యి మీరు మీ యొక్క ఆ ఉన్న గ్రామం ఏది మజరా స్థానికులు అయ్యి ఉండవాలన్నమాట. ఆ పర్టికులర్ విలేజ్ వాళ్ళే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇప్పటి వరకు అంటే July 1st 2026 వరకు ఆ క్యాండిడేట్స్ యొక్క ఏజ్ లిమిట్ అనేది 21 నుండి 35 years మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తకి ఇంకా అంగన్వాడీ సహాయకులకి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నారో, ఒకవేళ అది SC/ST హ్యాబిటేషన్స్లో ఉంటే ఆ పర్టికులర్ లొకాలిటీలో ఓన్లీ SC/ST క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వీళ్ళ యొక్క పే స్కేల్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తకు 11,500 రూపీస్ పర్ మంత్ అండ్ అంగన్వాడీ సహాయకులకి ₹7,000 పర్ మంత్. నెక్స్ట్ SC/ST BC అయితే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్స్ మేము, ఆధార్ కార్డ్, PhD అంటే మీకు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు గెస్టెడ్తోని సంతకం చేయించి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు 10th క్లాస్ అనేది మీరు ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పాస్ అయ్యి ఉంటే మీరు టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ కూడా పక్కాగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మీరు 10th క్వాలిఫికేషన్తో పాటుగా CDPO వాళ్ళు కండక్ట్ చేసే తెలుగు డిక్టేషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా మీరు పాస్ అయితే మీరు జాబ్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇంకా రీసెంట్గా దిగిన ఫోటోని మీరు కింద ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ పైన పేస్ట్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్, ఆధార్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మార్క్స్ మెమో 10th క్లాస్ది అండ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా మార్క్స్ మెమోని సబ్మిట్ చేయాలి. అండ్ క్యాస్ట్ కోసం క్యాస్ట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ రెండు కూడా తహసీల్దార్తోని సైన్ చేసి ఉన్న మనకి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. నెక్స్ట్ రీసెంట్గా దిగిన ఫోటో. నెక్స్ట్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి గుడిబండ, అక్కడ మనకి టోటల్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. మడకసిర దగ్గర మనకి టోటల్ 38 ఉన్నాయి. సో ఓవరాల్గా 55 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్కి మనకి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ ఇచ్చారు. అందులో ఉన్న రోస్టర్ని బట్టి అవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కింద 2 tablesలో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు నింపి నెక్స్ట్ ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు నింపి ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీంతో పాటుగా పైన నేను ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా
పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఇది సబ్మిట్ చేశారా లేదా అని కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇంకొక ఫామ్ ఇచ్చారు. నివాసం, 10వ తరగతి అని, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, ట్రైనింగ్, ఇంటర్ అయితే ఇంటర్, విత్ మ్యారీడా కాదా, పిల్లలు ఉన్నారా లేదా, అలాంటివి అన్నమాట. అవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు మొత్తం ఆఫ్లైన్లో మీరు సెంటర్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 16/4/2026 5 PM లోపే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.